నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మోహన్ బాబునా. మోహన్ బాబు గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ఫెడరల్ బ్యాంక్లో సిఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. సార్ మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం అండి? మాది ఇక్కడ ఊరు వచ్చేసి గూలేపాలెం గ్రామం అండి, వజ్రకర్ర మండలము, ఉరవకొండ కాన్స్టిట్యున్సీ. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశారు మీరు. మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీకు? తెలుగుదేశం కూటమి అంటారా, వైసీపీ ప్రభుత్వం అంటారు? తెలుగుదేశం కుటుంబం వస్తేనే బాగుంటుంది అంటున్నాను. ఎలాగంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అన్ని ఉచితాలు ఇస్తున్నాడు. ఉచితాలు ఇచ్చి ఈడ వెనక నుంచి దుబ్బడం ఎవరికి కనపడడం లేదు. అది జస్ట్ ఏమంటున్నారంటే ఊళ్ళకి ఇంట్లో ఉండి డబ్బులు వస్తున్నాయనుకున్నారు, కానీ జనాలు పెట్రోల్ రేట్లు, కందిపప్పు, మంచి నూనె కానీ ఇవన్నీ కానీ పెరగడం ఎవరికి కనపడడం లేదు. ఓకే సార్, మరి 5 సంవత్సరాలు ఆయన ఏమంటున్నాడంటే సంక్షేమ పథకాలు చాలా చేస్తున్నాను, ఇంతకంటే బాగా ఎవరు చేస్తారని అంటున్నారు, మీరేమంటారు? సంక్షేమ పథకాలు అంటే చంద్రబాబు వచ్చినప్పుడు కూడా వదిలేండి. ఈ సంక్షేమ పథకాలు ముందు రైతు చూసుకోవాలా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడితే మాదంతా ఇప్పుడు అంతా నీరావరి అయిపోతుంది. ఇక్కడ కనీసం ఇక్కడ కాలువ వెళ్ళింది, ఒక అందరినీ కాలువ సబ్ కెనాల్ వెళ్ళింది. ఆ సర్వే చేసి కూడా 5 సంవత్సరాల పైన అయింది. 5 సంవత్సరాలు అంతా 8 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఇప్పుడు దాన్ని మాట్లాడిచ్చేవాడు వెళ్ళాడు. ఆ కెనాల్ వెళ్ళిందంటే ఇదంతా మొత్తం అంతా నీరావరి అయిపోతుంది, అంతా రైతులు బాగుపడతారు, 4 పనులు దొరుకుతాయి రైతులకి, ఇవన్నీ చేయడం జరుగుతుంది. సార్, నిజంగా మీరు చెప్పినట్టే అభివృద్ధి సంక్షేమం 2 ప్రభుత్వాలకు ఉండాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధి ఏమైనా కనిపించిందా సార్ మీకు? ఏం కనిపిస్తుంది సార్, ఓన్లీ రౌడీజమే కనపడుతుంది. దానిలో రౌడీజమే కనపడుతుంది ఎక్కువ. ఎక్కడ చూసినా ఏదో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏదో పిల్లల్ని తగలబెట్టడాలు, దాంతో కారుతో గుద్ది చంపడాలు, టీడీపీ జెండా పట్టుకొచ్చినా అని. నేను టీడీపీ అని కాదు, ఇంకోటి అనే కాదు, కాకపోతే ప్రభుత్వం ఏదొస్తే బాగుంటుందని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన సీనియారిటీ ప్రభుత్వం, రాష్ట్రం గురించి బాగా ఆలోచించగలరు. జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పిన, కానీ వాళ్ళ కింద ఉండే నాయకులు వాళ్ళ కార్యకర్తలు చేసే అరాచకాల వల్ల ఇలా జరుగుతుంది. సార్, మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ సాగునీరు, తాగునీరు, రోడ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయంట. మరి 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేసిందా సార్ ఇక్కడ? ఏం చేసింది సార్, ఓన్లీ వాళ్ళ వాలంటీర్లకి జీతాలు. అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారు నన్ను అడిగితే. సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఇంటింటికి పోయి తీసుకోవడం ఏముంది, ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు. ఎవరు వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు, వాలంటీర్లు తెచ్చడం లేదు కదా. వాళ్ళు ఏదో కార్లో పెట్టి తీసుకొని వచ్చి దానిలో వ్యాన్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకొని పోయి స్టోర్ డీలర్ వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు 7,000తో పోయేదానికి స్టోర్ డీలర్కి 7,000, 8,000 అప్పుడు ఏదో ఇస్తున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ స్టోర్ డీలర్కి ఇవన్నీ పెట్టడం అవసరం లేదు. అంటే ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ము ఎవరు అబ్బు సొత్తు కాదు. సార్, మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మీ అనంతపురం జిల్లాలో మీ పక్కనే అనుకుంటా పెనుగొండ కియా పరిశ్రమ లాంటివి ఇక్కడ వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో కొత్తగా పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ ఏమైనా జరిగింది అనుకుంటున్నారా మీరు? ఏం జరగలేదు. ఒక వాలంటీర్వి సచివాలయం తప్ప ఏంది రాలేదు సార్. కనీసం కానిస్టేబుల్ అవి వదిలినాడు. ఏంది ఒక 18 రోజుల ముందు వదిలినాడు. ఇప్పుడు నాకు ఏజ్ అయిపోతుంది, ఏదో 14,000, 15,000 జాబ్ చేసుకుంటున్నాము. మెగా డిఎస్సీ అన్నారు, అది రాలేదు. ఆ మెగా డిఎస్సీలో అన్ని 3 క్యాపిటల్స్ అని వైన్ షాప్లో పెట్టినారు. ఆయన పథకాలన్నీ, అన్ని సంక్షేమ పథకాలన్నీ మొత్తం అన్నీ వైన్ షాప్లోనే ఉన్నాయి, బయట ఏడ కనిపించలేదు. సో ఈ 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల మీ ఏజ్ కూడా అయిపోయింది. అవును సార్, నేనే కాదు సార్, చాలా మంది దీనివల్ల, ఈ ప్రభుత్వం రావడం వల్ల చాలా మంది వీళ్ళందరూ అనుకుంటున్నారు మాకు ఉచితంగా ఇస్తున్నాడు జగన్, ఉచితంగా చేస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ వెనుక నుంచి చేసేది వాళ్ళు, కానీ వెనుక నుంచి గోయి తీసినది వాళ్ళకి కనపడడం లేదు. ఈ పిచ్చి ప్రజలు ఏమంటున్నారంటే అన్నీ ఇట్లా అంటున్నారు, మా జగన్ అని. ఈ ప్రభుత్వం ఆ బ్రిడ్జిల గురించి ఏదన్నా పూనుకుందా సార్, అవి కట్టడానికి ఏమన్నా? ఎక్కడ ఉంటున్నారు సార్, కనీసం సర్వే చేసిన రాళ్ళే పోతున్నాయి, దాని గురించి ఎవరేం పట్టించుకోలేదు. ఇంతకుముందు పయ్యావుల కేశవ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ గారు ఉన్నారు కదా, ఆయన వస్తే పైన ప్రభుత్వం వచ్చిందంటే నేను చేపిస్తున్నారు, కానీ ఆయన గెలిచినారు కానీ కనీసం ప్రభుత్వం రాలేదు. ప్రభుత్వం ఉంటేనే ఆయన కూడా ఏదైనా చేయడానికి అవుతుంది. ప్రభుత్వం లేని ఇప్పుడు ఏం చేసేది కాదు. ఇప్పుడు ఆయనకు పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వం ఎమ్మెల్యేని తొక్కేస్తున్నారు అంతే.
సో ఓవరాల్గా అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది. ప్రభుత్వం మారితే బాగుంటుంది. మళ్ళీ ఇదే అరాచకాలంటే జనం చచ్చిపోతారు. ఇసుక రేట్లు ఉన్నాయి. నాకు మామూలుగా మా ఇంటికి ఇసుక తీసుకోవడానికి కూడా ఇల్లు కట్టించుకోవడానికి కూడా నేను ఒకరిని బిచ్చి అడగాల్సి వచ్చింది. అదే టీడీపీ ప్రభుత్వంలో అయితే మాకు ఓన్గా టాటర్ ఉంది, పోయి వేసుకొచ్చుకుంటుంటే మీ టాటర్తో. చాలా మంది ఇదైనా కాదు, చాలా మంది ఇంత ఇప్పుడు రాయల్టీ అనే కదా కొత్తగా పెట్టినారు. ఇంతకుముందు రాయల్టీ ఉంది. ప్రతి ఊర్లోనే మాకు ట్రాక్టర్ ఉంది, మాకు టాటర్ పైన ఆధారపడి బతున్నాం. రాయల్టీ 600-700 రాయల్టీ కట్టాలంటున్నారు. ఏదైనా బయట బాడీలు పోతే అంత ఎంత పెట్టాల్సిందే. ఇప్పుడు ఈ రాయల్టీ వల్లే చాలా వరకు ఇదే అవుతున్నారు. ట్రాక్టర్లు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు కానీ చాలా చేస్తున్నారు. ఇసుక దోపిడీ అంటే మామూలు దోపిడీ కాదు. ఆయన ఎవరు చేస్తారు అది కానీ నేను అది చెప్పాను, మీకు తెలిసే ఉంటుంది. ఇసుక ఆసరలో ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు. ఇక్కడ నుంచి తీసుకోవడము, బెంగళూరుకి అమ్మడము, ఏదో వీళ్ళు అమ్మ సొమ్ము అన్నట్టు అక్కడ రీచ్లు పెట్టి రీచ్ల్లో వేయడము అవసరం అంటారండి ఇవన్నీ మొత్తం మనకి.